ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొక మారు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని మాట అనే కార్యక్రమం ద్వారా మరలా ఈ ఉదయము మిమ్మల్ని కలుసుకోగలడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ మాట ఏదనగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునిను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చాను. దానియేలు కాలంలో రాజుగారి దగ్గరికి కొంతమంది ప్రధానులు వెళ్లి ఒక శాసనం రిలీజ్ చేశారు. రాజుగారు దేవుడి తప్ప ఎటువంటి మానవుడు ఎటువంటి దేవుణ్ణి పూజించకూడదు, ప్రార్థన చేయకూడదని ఒక శాసనం రిలీజ్ చేశారు. ఒకవేళ ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే సింహాల బోనులో వేస్తానన్నారు. అయినప్పటికీ దానియేలు తను నమ్ముకున్న దేవుడి విషయంలో ఇదిగో రోజుకు ముమ్మారు ప్రార్థన చేయడమే కాక స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అందుకే ఏ దేశంలోకి బానిసగా వెళ్ళాడో అదే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అందుకే ఘనతా ప్రభావములు దేవుని సన్నిధానంలో ఉన్నాయి. మరి దేవుని వెంబడిస్తున్న నువ్వు నేను కూడా యథాప్రకారముగా దేవుణ్ణి స్తుతించినట్లయితే, యథాప్రకారంగా దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే మనల్ని కూడా దేవుడు ఘనంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీ పక్షాన ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. పరిశుద్ధుడా, నీ నామాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలియజేసుకున్నాం. ప్రభువా, దానియేలు రోజుకి 3 సార్లు నీ దగ్గర ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, కలిగిన జీవితంలో నిన్ను స్తుతించాడు. సింహాల బోనులో వేస్తారన్నప్పటికీ, ఎంత వ్యతిరేకమైన పరిస్థితి ఉన్నప్పటికీ ఆకాశమందున్న నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. మేము కూడా నిన్ను నమ్ముకుని నిన్ను వెంబడిస్తూ ఇదిగో నిన్ను నమ్ముకున్న వారిని ఏ రోజు సిగ్గుపరచలేదు ప్రభువా. మేము కూడా ఆ ఘనత, ఆ ప్రభావములు పొందుకొని నీ సాక్షులుగా నిలబడగలిగే బ్రతుకులను మా అందరికీ దయచేసి నీ కృపలో మేము కూడా ప్రార్థించి నిన్ను స్తుతించగలిగే జీవితాలు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామంలో సమస్తము అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొక మారు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ.